నారాయణ విద్యా సంస్థలు దేశంలోనే అత్యున్నతమైన ప్రణాళికలతో కూడుకున్నవని, విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని ప్రముఖ సినీ నటుడు సుబలేఖ సుధాకర్ పేర్కొన్నారు. స్థానిక రామారావుపేట నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ పాఠశాల 13వ వార్షికోత్సవం సందర్భంగా పిఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటులు సుబలేఖ సుధాకర్ విచ్చేశారు. గౌరవ అతిథులుగా స్థానిక లయన్స్ క్లబ్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ విచ్చేశారు. విశేష అతిథులుగా నారాయణ పాఠశాల ఎస్జీఎం కె రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్స్, ఆర్ఎండ్డి హెడ్స్, స్టేట్ కోఆర్డినేటర్స్, సాఫ్ట్ స్కిల్స్ మెంటర్స్, సాఫ్ట్ స్కిల్స్ టీమ్ లీడర్స్, నారాయణ పాఠశాల ప్రిన్సిపల్స్, నారాయణ కళాశాల ప్రిన్సిపల్స్, డీజీఎం, డీన్ తదితరులు విచ్చేశారు. విశేష అతిథులుగా నారాయణ పాఠశాల ఎస్జీఎం కె రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్స్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. అకాడమిక్ టాపర్స్గా నిలిచిన వారికి ముఖ్య అతిథులు మెమెంటోలు అందజేశారు. సందర్భంగా ప్రముఖ సినీ నటులు సుబలేఖ సుధాకర్ మాట్లాడుతూ, నారాయణ విద్యా సంస్థలు దేశంలోనే అత్యున్నతమైన ప్రణాళికలతో కూడుకున్నవని, విద్యార్థులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి దోహదపడుతున్నాయని ఆయన వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ దీనిలో భాగస్వాములేనని ప్రసంగించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థుల్లో విద్యతో పాటుగా సేవా దృక్పథాన్ని కూడా పెంపొందించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఒక్కొక్క పెన్సిల్ కొనివ్వాలన్నా, ఒక పుస్తకం కొనివ్వాలన్నా, ఒక ఫీజు కట్టాలన్నా తల్లిదండ్రులు పడే బాధ, తల్లిదండ్రులు పడే కష్టం అది కూడా మీరు తెలుసుకోవాలి. నాన్న అమ్మ ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు మన కోసం అని ఒక్కసారి మీరు ఆలోచించారంటే ఐఎమ్ షూర్ దట్ డెఫినెట్లీ వాళ్ళకి మీరు సంతోషాన్ని ఇస్తారు, మీ వల్ల వాళ్ళకి సంతోషం వస్తూనే ఉంటుంది. చదువు అన్నది చాలా అవసరం. ఎందుకంటే రానున్న కాలంలో మనకు అదొక బతుకుతెరువు, మనకు ఒక ఆర్జించడానికి ఒక ఉద్యోగం, సంపద, కీర్తి, పరపతి ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్లీ దానికోసం మనం చదువుకోవాలి, ఇది నెస్టీ. బట్ చదువు అన్నది ఇంకోటి నేర్పించేది ఏంటంటే సంస్కారం. చదువుకున్న వాళ్ళు బిహేవ్ చేసే విధం, మాట్లాడే తీరు, పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. అదే చదువు లేని వాళ్ళు పద్ధతి ఎలా ఉంటుందో ఇది. సో చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జాబ్, వర్క్, మనీ, ఎర్నింగ్ ఇవన్నీ పక్కన పెడితే సంస్కారం అన్నది చాలా 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 అవసరం. అది దానికోసమైనా మీరు చదువుకోవాలి. ఈ ప్రపంచంలో మనం ఏమిచ్చినా తిరిగి తీసుకోవచ్చు, కానీ మాట జారేమా, మాట అన్నామా అదే జీవితాంతం తీసుకోలేము. అందుకనే పిల్లలకి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది కూడా నేర్పించాల్సిన బాధ్యత మనకుంది. మన భాష మీద మనకు పట్టు ఉండాలి, మన భాష మీద మనకు మమకారం ఉండాలి. మనం పెద్దలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది కూడా మనం దయచేసి నేర్పించండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతాం, ఇది ట్రూత్, ఇది నిజం. బట్ మీరు వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళగలిగేది ఒకే ఒకటి ఏంటంటే మీ మాట మంచోడరా అని, అది చాలు. ఎందుకంటే మీ కీర్తి, పేరు, పరపతి ఏమీ రావు, మంచోడరా అన్నది కనుక సంపాదించుకోగలిగితే చాలా అద్భుతం. మనకి పురాణాలు, భగవద్గీత కానీ, రామాయణం కానీ, అలాగే బైబిల్ ఆర్ ఖురాన్, మీరు ఇవి తీసుకుంటే వీటి తాత్పర్యం అంతా ఒకటి. వీలుంటే సాటి మనిషికి సహాయం చేయండి, వీలుంటే సాటి మనిషికి సహాయం చేయండి, కానీ హాని మాత్రం ఎవరికీ చేయొద్దు అని. ఈ తాత్పర్యాన్ని పిల్లల్లో మనం కనుక నేర్పించగలిగితే రానున్న భవిష్యత్తు, రానున్న కాలం, రానున్న మన దేశం అద్భుతంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.